తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతున్నాను. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19-18 వచనాలు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మరలా చెబుతున్నాను. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన 33 అనుకున్నప్పుడు మరి దావీదు గారు 32 నుంచి కంటిన్యూషన్ అది. సో దావీదు గారి చేత అది రాయబడింది. అది రాయటానికి గల కారణం కూడా చెప్పాడు. ఆయన ఒక యుద్ధ వీరుడు, మహారాజు కదా, యుద్ధాల్లో వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే కత్తి ఎవరి మీద పడుతుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారు, నేను తిరిగి రాగలనన్న ధైర్యం ఉండదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అలాంటి యుద్ధాలన్నింటినో చూసినవాడు, ఎన్నో ఒక విధంగా చూస్తే అపాయాల నుంచి తప్పించబడిన వాడు, దినమంతా కూడా చేతిని రక్తము చేత తడుపుకున్నవాడు. వీటన్నిటిని గుర్తించిన దావీదు ఆ సమయంలో తనకు సహాయం చేసి అలాంటి ఆపదల నుంచి, కత్తి దెబ్బల నుంచి తప్పించిన దేవుని గొప్పతనం ఏంటో గుర్తెరిగిన వాడుగా సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత అనుకున్నప్పుడు ఆ 16 వచనం చదువుతున్నప్పుడు, అదే అధ్యాయంలో 16 వచనం చదివితే, ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు, తనకి విస్తారమైన సైన్యం ఉన్నంత మాత్రం చేత, విస్తారమైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఇవన్నీ కూడా సైన్యములు ఒకప్పుడు భాగం అండి. ఈరోజు అనుకుంటే తుపాకులు, లేకపోతే ట్యాంకులు, యుద్ధ విమానాలు, లేకపోతే కనుక పెద్ద పెద్ద యుద్ధ నౌకలు ఈరోజు ఒక సైన్యంలో భాగం. కానీ ఇక్కడ దావీదు గారి యుద్ధ రంగంలో వెళ్ళొచ్చిన వాడిగా చెప్తున్నది ఏంటంటే, ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. నీకెంత బలమున్నా దూరం నుంచి తుపాకీ కాలిస్తే నీ బలం ఏమవుతుంది? ఏదో కత్తి తిప్పేస్తున్నాయని కాదు, దూరం నుంచి ఒక బాణం వచ్చి గుచ్చుకుంటే ఏమవుతుంది? ఎవరన్నా దూరం నుంచి కనుక ఒకవేళ కనుక చాటుకు ఒక బల్యం విసిరితే ఏమవుతుంది? మహాబలశాలులు కూడా కొన్ని సందర్భాలు అయితే కనుక చాటు మాటుగా పొంచి ఉండి ఆయుధాలు విసిరే వాళ్ళని చనిపోతారు. వారి చరిత్ర చదువుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తారు. వారు ఎంత బలవంతులే కావచ్చు, ఆ బలవంతులు కూడా చివరికి కొన్ని సందర్భాల్లో చాటుగా వేసిన బాణాలను బట్టి, చాటుగా విసిరిన ఆయుధాలను బట్టి వాళ్ళు చనిపోతారండి. ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం లేని వారు చాటు నుంచి కనుక చేస్తారు. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఇక్కడ నీతి నియమాలంటూ ఏమి ఉండవు, అక్కడ కట్టుబాట్లు ఉండవండి. నేను గెలిచానా లేదా అన్నది మాత్రమే లోకంలో మనుషులకి అవసరం. మీరేనా ఇక్కడ కూర్చున్నప్పుడు, మీరు ఎవరిని చూసుకున్నప్పుడు కూడా అవతల వారు నా మీదేదో గొప్ప అచంచలమైన ప్రేమ చూపిస్తారు, నన్ను నమ్ముతారు, నన్ను గౌరవిస్తారు, నాకైతే కనుక చాలా చక్కటి ఆతిథ్యం ఇస్తారు, ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఒకవరకే అండి, అవన్నీ చేసేవన్నీ కూడా రైటే. కానీ గెలుపు అనే మాటకు వచ్చినప్పుడు, ఆధిపత్య పోరాటం దగ్గరకు వచ్చినప్పుడు, తన మాట పైన ఉండటం కోసం అవసరం అనుకుంటే భర్త చెప్పిన దాన్ని కూడా ఈరోజు చాలామంది భార్యలు తిరస్కరిస్తారు. తల్లిదండ్రులు చెప్పింది కూడా చివరికి పిల్లలు తిరస్కరిస్తారండి. గెలవాలి అంతే. నా మాట పైన ఉండాలనుకున్నప్పుడు, విజయం నాదే కావాలనుకున్నప్పుడు, అప్పటి వరకు నీతో వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నప్పుడు కూడా, నీ మీద ఎంత ప్రేమాప్యతలు చూపించిన వారైనా కానీ ఆ సమయానికి వచ్చినప్పుడు వాళ్ళు తమ్మును తామైతే కనుక గొప్ప చేసుకోవడం కోసం నేను మాత్రం వాళ్ళు చేతికరిస్తారు. నువ్వేమనుకుంటున్నావు? ఈ చుట్టూ ఉన్న పరివారం అంతా నాదే కదా, వీళ్ళందరూ కూడా నా మాట కోసం నిలబడతారని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక సమయానికి వచ్చినప్పుడు కూడా అవేవి కూడా నీ రక్షణకు అక్కరకు రావు, పనికొచ్చేవి కావు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. కావాలనుకుంటే చరిత్ర చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధ రంగంలో వీరులుగా చచ్చిపోయారా, లేకపోతే కనుక కొంతమంది దొంగలు చాటును పొంచి ఉండి వారిని చంపేశారా, ఏమో మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. ఏది అయితేనే బ్రతుకున్నావా లేదన్నది ముఖ్యం. నీ ప్రాణం రక్షించబడిందా లేదన్నది మాత్రమే. యుద్ధానికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తే కనుక నువ్వు వీరుడివి, యుద్ధ రంగంలో నువ్వు ఓడిపోతే కనుక నువ్వు ఓడిపోయిన వాడివి. 2 మాటలు. లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు మన బ్రతుకు కూడా అంతే.
మన జీవిత సమాప్తి దగ్గరికి వచ్చినప్పుడు మన వీరునిగా ఈ లోకం నుంచి వెళుతున్నామా, లేకపోతే కనుక ఓటమితో ఈ లోకాన్ని నుంచి వెళుతున్నామా అన్నది మాత్రమే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అందుకని కిందకు వచ్చినప్పుడు అన్నాడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. నీకు నిజంగా ఆపద కలిగిన రోజున నిన్ను రక్షించటానికి నువ్వు ఎక్కి తిరిగే గుర్రం అక్కరకు రాదు. అదే కిందకు వస్తే దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు. యుద్ధరంగంలో నేను పంచకళ్యాణి గుర్రం వేసుకెళ్ళినంత మాత్ర చేత, ఏదో బెంజి కార్లను రోల్స్ రాయిస్ కారులో వెళ్ళినంత మాత్ర చేత ప్రాణం రక్షించబడుద్దని అతను అనుకోవద్దని. ఒకవేళ కనుక నీకు అపాయం కలిగిన రోజున ఎంత సెక్యూరిటీ ఉందో నువ్వు వెళ్ళినప్పుడు కూడా, ఎంత వేగవంతమైన ఒకవేళ కనుక నీ ప్రయాణ సాధన నీకు ఉన్నప్పుడు కూడా, కొన్ని సందర్భాల్లో ఒకవేళ కనుక నిజంగా అపాయం కలిగిన రోజున నువ్వు రక్షించబడాలనుకుంటే నీకున్న సాధన సంపత్తి సరిపోదు. నీకున్న సాధన సంపత్తి ఏదైతే ఉన్నదో అది నీ ప్రాణాన్ని రక్షించడానికి అవకాశం లేదు. చాలామంది అయితే కనుక లోకం ఉన్న వివిధ వస్తువులను కానీ, లేకపోతే కనుక వివిధ పరిస్థితులను బట్టి వచ్చిన వ్యక్తులను కానీ, రకరకాలుగా మనుషులైతే కనుక తమ భద్రత గురించి ఆలోచిస్తారు. కానీ అవేవి కూడా నేను రక్షించలేవన్నదే ఇక్కడ చెప్పబడుతున్న మాట. అవేవి కూడా నేను రక్షించలేవు. ఒకసారి నువ్వు చూసుకో, నీ డబ్బుల వల్ల నీ ప్రాణాన్ని కొనుక్కోగలను అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మహానుభావులు అనుకున్నవాళ్ళు, గొప్ప గొప్ప కోటీశ్వరులు అనుకున్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, వారికి నిజంగా అపాయం కలిగిన రోజున ఏమొచ్చింది వాళ్ళకి అక్కడికి? వాళ్ళ పదవి వారిని రక్షించగలిగిందా? అందు నిమిత్తం వారికి ఏర్పాటు చేసుకున్న సాధన సంపత్తి, భద్రతా సిబ్బంది వాళ్ళు ఏమైనా రక్షించగలిగారా? వారు సంపాదించిన లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఉన్న ధనం ఏదైతే ఉందో వాళ్ళకైతే కనుక ఏదైనా రక్షణకైనా పనికొచ్చిందా? గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇలాగే చరిత్రలు అయితే కనుక అయిపోయారండి, మాసిపోయారు వాళ్ళు. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనే ఉద్దేశంతో వెళ్ళాడట, తిరిగాడు. ఇప్పుడు కూడా ఆయనకి గ్రేట్ అనే పేరు. ఒక వీరుడు అని కనుక పేరు చెప్పాలనుకుంటే కనుక ఆధునిక చరిత్ర దగ్గరికి వస్తే అతన్ని చూపిస్తారు, అలెగ్జాండర్ అని చూపిస్తారు. గొప్ప యుద్ధ వీరుడు కదా. చిన్న వయసులోనే అతనుకున్న తెలివితేటలు, ఆ పోరాటం పటిమ అంటారు దాంట్లో. అతను వేసే ఎత్తులు కానీ జిత్తులు కానీ ఇవన్నిటిని గురించి ఆలోచించేటప్పుడు గ్రేట్ అంటారు. అందుకని గ్రేట్ అని బిరుదిచ్చారు అతనికి. సో గ్రేట్ అలెగ్జాండర్ అనుకున్నవాడు కూడా చివరికి ఏమైంది? అతనుకున్న వీరత్వం ఏదైతే ఉందో, అతని ఒంట్లో ఉన్న బలిం ఏదైతే ఉందో, అతనుకున్న యుద్ధ పాఠవం ఏదైతే ఉందో, లేకపోతే కనుక చుట్టూ ఉన్న పరివారం ఎవరన్నా కానీ అతని ప్రాణాన్ని రక్షించడానికి ఉన్న ప్రయోజనం కలిగిందా? ఎన్నో దేశాలని ఓడించి దోచుకున్నాడు అతను. అందులో అయితే కనుక వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు బుళ్ళను ఉంటాయండి. అవన్నీ ఏమన్నా ప్రయోజనకరమైందా? ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నీ ప్రాణం రక్షించటానికి ఇవేవి పనికిరావు. ఉన్నదని నువ్వు చూసుకోవటం, తాత్కాలికంగా కొద్ది సుఖాన్ని, సంతోషాన్ని అందివ్వగలవు. నువ్వు సంపాదించుకున్న సొత్తులు ఏదైతే ఉందో, నువ్వు తినటానికి, త్రాగటానికి, సుఖించటానికి పనికొస్తాయని. కానీ నిజంగా ఒకరికి ఆపద కలిగిన రోజున, నీ ప్రాణము అనే మాటకు వచ్చిన రోజున అవేవి కూడా నీకైతే ప్రయోజనకరము కావు కదా. అవేవి కూడా నిన్ను రక్షించలేవు అని అక్కడ కిందకు వచ్చేటప్పటికి ఒక మాట అంటున్నాడు. అలా కాకుండా వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపుట్టి వారి మీదను నిలుచుచున్నది. ఒకళ్ళ మరణం అనుకున్నా, వాటిలోంచి తప్పించాలనుకుంటే లోకంలో మనుషులను బట్టో సంపాదించిన సొత్తును బట్టో అది సాధ్యం కాదు. కానీ ఎవరైతే దేవుని ఎందైతే కనుక భయభక్తులు కలిగిన వారు ఉన్నారో, ఆ దేవాతి దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టి వారు ఉన్నారో వారి మీద దేవుని దృష్టి ఉన్నందుకు గాను, అంటే ఎవరైతే దేవుని దృష్టిని తమ మీద ఉంచుకునేటట్టుగా బ్రతికారో వారు మరణం నుంచి తప్పించబడతారు. వారు కరువులోంచి తప్పించబడతారు. అపాయం నుంచో ప్రమాదం నుంచో వారు తప్పిస్తారు. నీ మీద కనుక ఒకవేళ దేవుని దృష్టి ఉన్నట్టయితే, నిజంగానే నీకు ఏమీ ఉన్నా లేకపోయినా, లోకంలో మనుషులు సాధించిన సాధన సంపత్తులు నీకు లేకపోయినా, దేవుని దృష్టి నీ మీద ఉన్నంతసేపు తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడనేది ఈ మాటలో భావం. ఇది చెప్పిన సుమారుగా మరలా 1000 సంవత్సరాల తర్వాత యోహాను అనుకునే భక్తుడు తను రాసిన ప్రకటన గ్రంథంలో పరలోకమందున దేవుని యొక్క చిత్తం, ఆయన ఎవరి వైపైతే కనుక తన దృష్టి నుంచుతాడో, ఎవరినైతే కనుక కలిగిన ఆపద నుంచి, మనం అనుకున్నాం కదా కరువుల గురించి కానీ మరణాన్ని గురించి కూడా మాట్లాడినప్పుడు, ఆ మరణం నుంచి ఎలా తప్పిస్తాడన్న సంగతి ఆ 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. భూలోకమంతటికి రాబోవు శోధన కాలం. ప్రతి దినము కూడా ఈరోజు మనం ఎదురు చూసే పరిస్థితి వస్తుందండి. ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియదు. అప్పటి వరకు నవ్వుతూ మనతో మిత్రులుగా మాట్లాడిన వారే మనకి శత్రులు అయిపోతారు.
అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవాళ్ళు వెంటనే మన భుజం మీద చేసి మనతో అయితే కనుక మరి కలిసిమెలిసి తిరుగుతారు. లోకంలో ఒకసారి కనుక సీనరీ చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుందండి. ఇక్కడ సిగ్గు అనే మాట ఏమీ లేదు, అక్కడ నీతి నియమాలంటూ ఏమీ లేవు. ఇక్కడ ఎవరు శత్రువులు అవుతారో ఎవరు మిత్రులు అవుతారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రపంచం ఉందండి. అప్పటి వరకు నవ్వుతూ మన మీద భుజం మీద చేసి తిరిగిన వాళ్ళే, మనతో పాటు కలిసి తినేవారినే, మనతో పాటు కలిసి పండుకున్న వాళ్ళే ఒక్కసారిగా వెంటనే శత్రువు అయిపోతాడు. నా విహితుడే నాతో పాటు భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకు తన మడిమెను ఎత్తని కదా అంటారు. వాక్యం ఎలా రాస్తుందంటే, నా విహితుడు బాగా తెలిసినవాడు అతను, పైగా నాతో కలిసి భోజనం చేసినవాడు. అప్పటి వరకు నాతో కలిసి భోజనం చేసిన వాడే వెంటనే నన్ను తన్నటానికి ఒకసారిగా అతను ఏం చేశాడు, కాలెత్తాడు కదా. అతని శత్రువు అయితే నేను ఓర్చుకోవచ్చును, అతని శత్రువు కాదు కదా. ఎవరన్నా ఒక నీతిమంతులు ఉన్నారనుకుంటే, ఎవరైతే కనుక మనసు అయితే కనుక విరిగి నిలిగిన మనస్సు కలిగిన వారు ఉన్నవారు ఇలాంటి స్థితిని చూసినప్పుడు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటిది నేను కట్టుకున్న నా భార్య కదా, కట్టుకున్న భర్త కదా, నన్ను రక్షించవలసిన వారు తానే కదా. నేను కనుక్కున్న పిల్లలే నన్ను ఇలా చేస్తే, నా కన్న తల్లిదండ్రులే నన్ను గురించి శాపవచనాలు పలిగితే, నా అన్నదమ్ములు అనుకున్న వాళ్ళు చివరికి నాకు హాని కలిగించే పరిస్థితి వస్తే ఎవరికి చెప్పుకునేది? అప్పటి వరకు నమ్మించిన నా స్నేహితులు కదా, నన్ను పరిపాలించవలసిన అధికారులే నాకు విరోధంగా ఉంటే ఏం చేసేది? నాయకులుగా ఉండవలసిన వాళ్ళు ఒకళ్ళకి నాకు విరోధులు అయితే కనుక ఏం చేసేది? నిన్నటి వరకు బాగానే ఉన్నారుగా, ఇందాకటి వరకు కూడా నాతో నవ్వుతూనే మాట్లాడారుగా, ఒక్కసారిగా ఇందుకు మొహం చేదైపోయింది, నా మీద వాళ్ళకి ఎందుకు విరోధం వచ్చిందనేదే చాలామంది అయితే ఆశ్చర్యపోతారండి. కానీ ఇవి జరగవలసి ఉన్నవి అంటాడు. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇవి జరగాలి, ఇలా జరిగితేనే లోకం యొక్క స్థితి మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క గొప్పతనం అంటే మీకు తెలియాలనుకుంటే ముందు లోకం యొక్క ఎవరైనా అక్కడ జారుడుతనం అంటే మీకు తెలియాలి. స్థిరత్వం లేదు, అస్థిరమైన మనస్సు కలిగిన ఈ లోకం స్థిరంగా ఎప్పుడు మాట్లాడరు. నిన్న మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి సంబంధం లేదు. అభిప్రాయం వెంటనే మార్చేసుకుంటారు, అభిప్రాయం వెంటనే మార్చేస్తారు. పొగిడిన వాళ్ళే నిన్ను తిడతారు, మళ్ళీ నిన్ను తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగుడుతారు. ఎవరిని కూడా అయితే కనుక నమ్మటానికి లేదు. అందుకనే దాన్ని జారత్వము కదా అంటారు, జారుడుతనం అని. స్థిరముగా ఎక్కడా కూడా నిలకడ లేకపోవటం, అస్థిరత్వంతో బ్రతకటం. లోకంలో అయితే కనుక ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మనం ఎవరిని నమ్మాలి, ఏం చేయలేని కాదు. ధనమే, కానీ ఆ ధనం ఉన్నంతసేపు నీకు ధైర్యమే కాదనట్లేదు. కానీ చిత్రం ఏంటంటే ఆ ధనం ఎప్పుడు నీ దగ్గర ఉండదు కదా, దానికి జారుడుతనం ఉంది. క్షణంకో చోట ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఓ సమయానికి ఒక చోట, మరొక రోజు గడిచేటప్పటికల్లా మరొక చోట ఉండాలని కోరుకుంటుంది. ధనం ఎప్పుడు నీ దగ్గర ఉండదే. నీ ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చినా, నీ పదవుల దగ్గరికి వచ్చినా, నీ ఉద్యోగాల దగ్గరికి వచ్చినా, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు అంటున్నారు కదా, ఎప్పుడు ఒక మనిషిని అంటి పెట్టుకుని ఉండవు అవి. ఇవాళ నీ దగ్గర ఉన్నదేమో రేపటి దినాన్ని మరో చోటుకి వెళ్ళిపోద్ది. ఇవాళ నీ దగ్గర ఉన్నదేమో రేపటి దినాన్ని మరో చోటుకి వెళ్ళిపోద్ది. ఒకవేళ నీ భార్య భర్తల దగ్గరికి వచ్చినా, నీ పిల్లల దగ్గరికి వచ్చినా, ఏదో బంధం అనే మాటను బట్టి నీ దగ్గర ఫిజికల్గా ఉంటున్నారేమో, భౌతికంగా నీ దగ్గర ఉన్నారేమో, కానీ వాళ్ళ మనసు ఎప్పుడో నిన్ను దాటుకుని వెళ్ళిపోయిందన్న సంగతి నీకు తెలుసా? నీ మీద వారు మరులు గొలుపుకునే పరిస్థితులు ఏమీ లేదండి. నిన్ను నమ్ముకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఇప్పటికే వాళ్ళైతే కనుక జారిపోయారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పైకి మాత్రం నీ ముందు ఉన్నారు కనుక ఏదో బంధమని లోకంలో మనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి కనుక వాటిని బట్టి నీ పక్కన కూర్చున్నట్టు నటిస్తున్నారే, కానీ వాళ్ళ ఆలోచన ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు నిన్ను గురించి ఆలోచించే ఈ స్థితి వాళ్ళకి లేదు. మా అమ్మ కదా, మా నాన్న కదా అనుకునే స్థితి వాళ్ళకి లేదు. తల్లి తండ్రి వాళ్ళు చెప్పుకోవడానికి అయితే మాత్రం, పేరు చెప్పుకోవడానికి, అడ్రస్ కోసం మాత్రం వాడుకుంటారు అంతే. కానీ నీ నుంచి, నీ భావాన్ని నుంచి కనుక వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. నీ ఆశ కోరికలతో వాళ్ళకి సంబంధం లేదు. భర్త భార్య అనుకున్నప్పుడు కూడా పెళ్ళైన కొత్తలో ఉన్న వాళ్ళకున్న అనురాగము, ఆప్యాయత ఏదైతుందో ఈ రోజు వరకు ఉంటుందని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? వాళ్ళ మనసు అయితే కనుక మరొక దాని మీద పెట్టుకున్నప్పుడు తెలియకుండానే మీ మీద ఉన్న ప్రేమలు వెళ్ళిపోతాయి. ఓ సమయంకి వచ్చేటప్పటికల్లా అది కరువు వచ్చినా, రణమే వచ్చినా, లేకపోతే కనుక మరొక అపాయం ప్రమాదం వచ్చేటప్పటికల్లా నేను తప్పించడానికో నీ క్షేమాన్ని చూడడానికి ఎవరు ఉండరు. నిన్ను ఒంటరిదాన్నో ఒంటరివాణ్ణి చేసే పరిస్థితి వస్తుంది. లోకంలో మీరు దేన్ని నమ్ముకున్నప్పుడు కూడా జరిగేది అదే. నీ గుర్రము అక్కడికి రాదు ఆ సమయానికి, నీ సేనాబలము అక్కడికి రాదు, ఎవ్వరూ ఉండరు ఆ సమయానికి, ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఆ సమయంలోనే దేవుని గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరు నేను విడిచిపెట్టినప్పుడు కూడా, నీ తల్లి తండ్రి కూడా నేను విడిచిపెట్టిన. ఎందుకంటే సహజంగా చివరి వరకు వాళ్ళు మాత్రమే ఉంటారని ఒక నమ్మకం. వాళ్ళ ప్రేమ అయితే కనుక తీయలేనిది కదా అంటారు. కానీ వాళ్ళు కూడా నేను మర్చిపోయినప్పుడు కూడా దేవుడు మాత్రం మర్చిపోరు. దేవుడు మర్చిపోకుండా ఆ సమయంలో ఆయనైతే వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు కదా, లోకం మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. అందరికీ వస్తుంది అది, ఏదో ఒక్కరికే కాదు, ప్రతి ఇంటిలోనూ కూడా శోధన తడుతుందండి.
ప్రతి కాపురులో కూడా శోధన వస్తుంది. ఈ మినహాయింపు మాత్రం ఎవరికీ లేదు. ఎవరైతే కనుక దేవుని దృష్టిలో ఉన్నారో ఆ శోధన నుంచి వాళ్ళకి తప్పించుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుంది. దేవుని దృష్టిలో ఉన్న వాళ్ళకైతే కనుక శోధన నుంచి తప్పించుకునే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ దేవుని దృష్టిలో మనం లేకుండా ఎంతసేపు కూడా లోకం దృష్టిలోనే ఏదో లోకంలో మనకి పేరు కలుగుతుంది, మెప్పు కలుగుతుంది, సుఖభోగాలు వస్తాయనే ఉద్దేశంతో లోకాన్ని అంటిపెట్టుకుని తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ కష్ట కలిగిన రోజుని నిన్నెవరు చూస్తారు? అన్నీ బాగున్నంతసేపు ఈరోజు దేవుడు అంటే కనుక చాలామందికి వెకిలిగా ఉంటుంది. ఇది మరీ ఇది వృద్ధాప్యంలోకి వచ్చేటట్టుగా ఏంటి అప్పుడే దేవుడు దేవుడు అంటున్నారు. దేవునితో మనకు అవసరం ఏముంది? ఇప్పుడు ప్రస్తుతం అవసరం ఏముందా? చక్కటి ఆరోగ్యం నాకుంది, చేతి నిండుగా డబ్బులు ఉన్నాయి, ఒంట్లో పట్టుంది, నాకేంటి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే కనుక అపాయము చెప్పి రాదు. శోధన వీళ్ళకైతే ఇంటిమేషన్ ముందేమి ఇవ్వదండి. పలానా కీడు కలుగుతుంది, ఒంట్లో రోగం వస్తుందని ఎవరు కూడా నేను హెచ్చరించే పరిస్థితి ఉండదు. ఆల్ ఆఫ్ ది సడన్ ఒక్కసారిగా ప్రత్యక్షమవుతుంది. అకస్మాత్తుగా మీ మీదకి వచ్చిన రోజు నువ్వేమనుకుంటున్నావంటే నెమ్మదిగా ఉంది కదా, అంతా ప్రశాంతంగా ఉంది, లైఫ్ అయితే కనుక చాలా హ్యాపీగా ఉంది, నేను అనుకున్నదల్లా కూడా అయితే కనుక చక్కగా జరిగిపోతుందని కూల్గా ఉన్నారు. మీరు అనుకున్న విధంగా సడన్గా నీ ముందుకైతే కనుక శోధన వస్తుంది. దేవుని కృపలో నువ్వు ఉన్నావా? తప్పించబడతావు. ఒకవేళ దేవుని దృష్టి కనుక నీ మీద లేకపోతే నిన్ను చూసేది ఎవరు? నిన్ను చూసేది ఎవరు? ఎంతవరకు వెళ్ళిపోతావు తెలుసా? నీ మీద కాపుతలు చూసేవారు అంటే నీ బాధ్యతను వహించేవాళ్ళు ఎవరు లేకపోతే నీ జీవితం మీద నీకే విసుగొచ్చేస్తుంది. మత్తయి సువార్తలో ఉన్న మాట చదువుతున్నప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందరు, అంటే పట్టించుకునేవాడు ఎవరో లేకపోతే నీ కలిగిన కష్టకాలంలో సహజంగా ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తాం. మనకు కలిగిన ఆపదలు ఎవరు నాకు తోడుంటారు, ఎవరైనా చెయ్యి అందిస్తారేమో ఉద్దేశంతో మనం చూడడానికి ప్రయత్నిస్తాం. కానీ అవేమీ లేకుండా మన ఎవరు పట్టించుకోరు అనుకోండి, ఒక్కసారిగా మనకి ఏమొస్తుంది తెలుసా? విసుగొచ్చేస్తుంది. ఇదే నా బ్రతికంటే, మన జీవితం అంటే ఇంతేనా? ఇంకేమీ లేదా? ఎవరు ఎన్నాళ్ళైతే నా చుట్టూ అందరూ ఉన్నారు కదా, అన్నీ ఉన్నంతసేపు అందరూ నన్ను పొగిడారు కదా, అందరూ కూడా నా దగ్గర తిన్నవాళ్లే కదా, నా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళే కదా, చివరికి ఈరోజు కష్టం వస్తే కనుక ఒక్కరు కూడా నా కంటికి కనపడకుండా దూరం అయిపోయారనే ఉద్దేశంతో లోకం మీదనే మనకైతే కనుక విరక్తి పుట్టే పరిస్థితి వస్తుందండి. ఇది తప్పు కదా. నేను అందరికీ సహాయం చేసినప్పుడు నాకు కూడా వారు కూడా సహాయం చేయాలి కదా, నేనైతే వాళ్ళని ప్రేమించినప్పుడు వారు కూడా నా ఎడల ప్రేమ చూపించాలి కదా అని మీరు అనుకుంటారు, లాజిక్లు మాట్లాడతారండి. కానీ లోకానికి లాజిక్లతో పని లేదు, కేవలం ఇక్కడ అవసరం అంతే. అక్కడ అవసరార్థంగా చూపించే ప్రేమలే తప్ప శాశ్వతంగా నీ మీద ఎవరు కూడా నమ్మకం పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే యేసు ప్రభువు స్వయంగా చెప్తారు, అంతము సంభవించేటప్పుడు లోకంలో మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మీ ప్రేమ కూడా చల్లారిపోయే రోజు వస్తుంది, కంగారు పడకండి. ఇప్పుడు వరకు ఎవరి మీదైతే కనుక మీరు అచంచలమైన ప్రేమ పెట్టుకున్నారు, నమ్మకం ఉంది కదా మీకు, వారిని ఎవరినైతే విపరీతంగా మీరు అభిమానిస్తున్నారు, ఎవరి కొరకైతే ప్రాణం కూడా పెట్టేద్దామని మీరు అనుకుంటున్నారో ఉండండి, కంగారు పడకండి. మీకు రుజువులు వచ్చే రోజు వస్తుంది కదా, మీకైతే కానీ మీకు చక్కగా బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. మీకు మ్యాటర్ అర్థమయ్యే రోజు వచ్చిన రోజున మీకు ఒక్కసారిగా అయితే ఏమైపోతుందో తెలుసా? అంతవరకు మీలో ఉన్న ప్రేమను కూడా చంపేసి ఎవరిని నమ్మకూడదు అనుకునే స్థితికి వచ్చేస్తారు. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన రోజున ఆ మనస్సు ఎలా వచ్చిందో తెలుసా? చిచి ఎవరినే నమ్మకూడదు, అందరూ ఇంతే కదా అనుకున్న ఒకలాంటి ఆ హీన స్థితికి మనం వెళ్ళిపోతామండి. కానీ దేవుడు అక్కడ చెప్తున్నమాట, అంతము వరకు నువ్వేం చేయాలి తెలుసా? సహించు. మనుషుల్ని వదిలినంత మాత్రం చేత దేవుడు వదిలిపెడతాడా? నువ్వు మనుషుల్ని నమ్ముకున్నావు, వాళ్ళు వదిలేశారు, కానీ ఎంతో కొంత దేవుని కూడా నమ్మేవు కదా. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో చూస్తారు, నువ్వు నమ్ముకున్న లోకం నీకేమిస్తుందో చూసేంత వరకు దేవుడు కల్పించుకోడు. అందరూ ఉండగా ఆయన ఎందుకు వస్తాడు? వీళ్ళు చూసుకుంటారులే. వీళ్ళు కాదని చేతులు ఎత్తేసినప్పుడే కదా, చివరికి హాస్పిటల్లో డాక్టర్ కూడా చేతులు ఎత్తేసిన రోజున కదా, అప్పుడు కదా దేవుడు కల్పించుకోవాల్సింది. నేనైతే కనుక చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను, ఇంకా తర్వాత ఎవరి ఇష్టం అంటాడు తెలుసా? ఇక అంతా దేవుని ఇష్టం అండి, ఆ దేవుడే చూసుకోవాలి, నేను చేయాల్సిందంతా చేశానంటాడు. ఆ మాట అనేంత వరకు దేవుడు కల్పించుకోడు. ఇది అప్పటి వరకు మనకి డాక్టర్ గారి మీద విపరీతమైన నమ్మకం ఉంది, మనకి చేసే వైద్యం మీద మనకైతే పరిపూర్ణ నమ్మకం ఉంది. ఆ నమ్మకం కూడా డాక్టర్ గారు అయితే కనుక, బాబు మీరు నన్ను నమ్ముతున్నారేమో కానీ నా మీద నాకే నమ్మకం లేదని ఆయన చెప్పేంత వరకు మన దేవుని వైపు చూడం. అప్పుడు కదా దేవుని పిలుస్తుంది. ఎప్పుడైతే కనుక దేవుని వైపు చూస్తావని చెప్తున్నాడు, వస్తాను కదా, శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకుపోయినా, నీ గుర్రమో నీ రథమో నీ సైన్యమో నీ చుట్టూ ఉన్న బంధువర్గమో నువ్వు సంపాదించుకున్న వెండి బంగారాలు లేదా నీ చుట్టూ ఉన్న పరివారం అంతా కూడా చేయలేని స్థితి వచ్చిన రోజున, వీళ్ళందరూ చేతులు ఎత్తేసిన రోజున అప్పుడు చెప్తాను, అప్పుడు నేనేంటో చూపిస్తాను కదా. దేవుడైతే కనుక నీకు చెప్పే మాట. అందుకని అన్నీ అయిపోయిన తర్వాత, అంతవరకు దిగజారిపోయిన తర్వాత అప్పుడు ఏడ్చి ఆయన పాదములు పట్టుకోవటం కాదు, కానీ ఇదంతా వ్యర్థం.
నువ్వు అనవసరంగా వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నావే, వీళ్ళందరి మీద అక్కర్లేని మమకారాన్ని పెట్టుకున్నారు కదా, చూపకూడని దురభిమానాన్ని మీరు వారి మీద చూపిస్తున్నారు. అతి నమ్మకంతో మీరు ఉండిపోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, మీరు చేసే పని అదే. వద్దండి. లోకంలో ఏ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారు కూడా నరమాత్రులే కదా, వారు కూడా నీ వంటి బలహీనులే. నీకు లేని శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను రక్షించేంత ఓపిక వాళ్ళకి మాత్రం ఎక్కడ ఉంటుంది? ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోవడం కోసం సమయం వచ్చిన రోజున అందరూ కూడా అయితే కనుక రంధ్రాల్లో దూరిపోయేవాళ్ళే. ఎలుక ఎలాగైతే వెళ్ళిపోద్దో ఆపద కలిగిన రోజున ఒక్కసారిగా కలుగుల్లో దూరిపోయి ఎలుకలే కదా అందరూ కూడా. నువ్వేమైపోతే వాళ్ళు పట్టించుకుంటారా? కానీ నీ మీద దృష్టి పెట్టి శ్రద్ధ చూపించి నిన్ను రక్షించేది మాత్రం దేవుడే కదా. దావీదు గారికి ఇది అర్థమైంది. ఇది యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత ముందు ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోవటం, ఆ యుద్ధంలో ముందు తప్పించుకోవడం గురించి ఆలోచిస్తారు. పక్కన్నవాడు ఏమైపోయాడని చూడటం కుదరదు, కనుచూపు కూడా తిప్పకూడదండి. ఇక్కడ యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు కత్తి చేతిలో ఉన్నప్పుడు, ఎదుటివాడి చేతిలో కత్తి ఉన్నప్పుడు, ఒకరు మాట్లాడుతున్నప్పుడు పక్కవాడు ఏం చేస్తాడని ఇలా చూడడానికి కుదరదు. ఇక్కడ ముందు ఎదురుగా ఉన్న శత్రువు ఏమాత్రం యామరి పాటుకుండా తల తెగిపోద్దండి. కాబట్టి ముందు తను రక్షించుకునే ఉద్దేశంలో పక్కవాడు ఏమైపోయాడో చూసే అవకాశం ఉండదు. అందుకని అక్కడ ఎవరు వచ్చి నిన్ను చూస్తే ఉండదు. ముందు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవడం కోసం వారి యుద్ధంలో గెలవాలంటూ శత్రువు ప్రాణం తీయటం గురించి ఆలోచిస్తారే తప్ప నీ మీద మమకారం ఎవరూ చూపించరు. ఇది దావీదు గారికి బాగా తెలుసు. అనేకమైన యుద్ధాల్లో వెళ్ళొచ్చాడు ఆయన. ఎన్నో సందర్భాల్లో ప్రాణాపాయం త్రుటిలో తప్పించుకుని ఆయన వచ్చినవాడు. ఆ సమయంలో నన్ను చూసి నన్ను రక్షించింది దేవుడు తప్ప నా సైన్యము కాదు, నా గుర్రము కాదన్న సంగతి ఆయనకు అర్థమైంది. నా ఆస్తిపాస్తుల వల్ల, నా కుటుంబం వల్ల అది సాధ్యం కాదు, కానీ ఆ దేవుడు మాత్రమే నన్ను రక్షిస్తాడన్న సంగతిని గుర్తెరిగి ఈ రోజు తగిన ఇంత చక్కటి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అది నిజమన్న సంగతి యేసుప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చి మనకు అర్థం కాకపోతే అజ్ఞానంగా మనం ఉంటే కనుక విడమర్చి మరీ చెప్పి ఒకసారి నీ బ్రతుకులో ఏం జరిగిందో వెనక్కి వెళ్ళొచ్చు. నీకు కలిగిన ఆపత్కాలంలో, నీకు కలిగిన శోధనలో నీకు ఏ మనిషి సాయం చేశారో ఒకసారి చెక్ చేసుకో. ఎవరికి వాళ్ళు తమ్మును తాము రక్షించుకోవడం కోసం చూస్తారే తప్ప నీ కొరకు ఎవరన్నా బయటకు వస్తారా? కరోనా కాలం వచ్చిన రోజున అందరిళ్లలో ఎవరికి వాళ్ళు తలుపులేసుకుని బంధించుకున్నారే తప్ప నేనున్నాను ఓహో మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి ఎవరన్నా ఛాతీ విరుచుకుని ఎవరిని వచ్చారా? ఎవరి బాధలు వాళ్ళవి. వస్తే కనుక ఎక్కడ నాకైతే రోగం అంటుకుంటా ఉద్దేశంతో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇంట్లోంచి బయటికి రాలేదండి. ఇక్కడ ముందు వాళ్ళంటూ బ్రతకాలి కదా, వారికి ప్రాణభయమే కదా, వారు మనుషులే కదా. సో పరిస్థితిని బట్టి వాళ్ళైతే కనుక తమ్మును తాము కాపాడుకోవడం కోసం వాళ్ళే బయటికి రానప్పుడు మరి ఈరోజు నీ స్థితి ఏంటి? నిన్ను రక్షించాలనుకుంటే కనుక నువ్వు ఒంటరిగా ఉండిపోతే, అలాంటి కష్టకాలంలో నీకు తోడుండాలనుకుంటే దేవుడు తప్ప ఎవరుంటారు? ఈ సంగతిని వాక్యం ద్వారా అయితే కనుక తనకి తెలిసిన సత్యాన్ని బట్టి అనుభవ జ్ఞానం ద్వారా దావీదు గారు మనకు తెలియజేశారు. కానీ విన్న మనమన్నగా ఇక నుంచి లోకంలో మనుషులు ఉంటారండి, ఎవరిని చేతికెళ్ళొద్దు. పాపం వాళ్ళు కూడా వాళ్ళ కష్టంలో వాళ్ళు ఉంటారు, వారి బాధలు వారికి ఉంటాయి కదా. ఎవరిని మందిలో మనం తప్పు పట్టడానికో దూషించడానికి లేదు, కానీ వారు కూడా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మన వలే బలహీనులు, నరమాతులు కనుక వారి మీద ఆధారపడటం కాదు, కానీ దేనినైనా సాధించేయగల ఆ పరలోకముందున దేవుని వైపు మనం చూడడానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుని ఆయన కృప చొప్పున బ్రతకటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.